అక్రమంగా తరలిస్తున్న 25 టన్నుల 600 కేజీల పశు మాంసాన్ని పట్టుకున్నట్లు నక్కపల్లి సీఐ కుమారస్వామి తెలిపారు. వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్కు కంటైనర్లో పశు మాంసం తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. ఖచ్చితమైన సమాచారం అందడంతో వేపాడు టోల్ ప్లాజా సమీపంలో కంటైనర్ను పట్టుకున్నామని చెప్పారు. కంటైనర్ను తెరిచి చూస్తే అందులో ప్యాకింగ్తో 25 టన్నుల 600 కేజీల పశు మాంసాన్ని గుర్తించినట్లు చెప్పారు. కంటైనర్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని సీఐ కుమారస్వామి అన్నారు. ఉదయాన్నే 10-10:30 టైంలో మాంసం తరలిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బేసింగ్ ఆన్ ఇన్ఫర్మేషన్ విఆర్ఓ తీసుకువెళ్ళి మా ఎస్ఐ గారు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అదే టైంలో ఉత్తరప్రదేశ్కి చెందిన యూపీ 15 HT 5312 వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ తో వచ్చి ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేయగా అబౌట్ 25,200 కేజీస్ పశు మాంసం ట్రేస్ చేయడం జరిగింది. వెటనరీ డాక్టర్ తో కూడా సర్టిఫై చేయడం జరిగింది. దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నాం. అది యాజ్ వెల్ యాజ్ ఎవరైతే వెహికల్ ఓనర్ ఉన్నారో ఆయన మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు పర్మిషన్ తీసుకొని ఈ రోజు బదిలీ కూడా చేయడం జరుగుతుంది. కేసు ఫర్దర్ అక్యూజ్డ్స్ కోసాన్ని వాళ్ళ CDRs అవన్నీ వెరిఫై చేయడం కూడా జరుగుతుంది. నిన్న సుమారు ఉదయాన్నే